ఇప్పుడు అంటే చిరంజీవి గారిని ఇప్పుడు మళ్ళీ ఆయన పెట్టి ఆయన మూవీ మళ్ళీ రీమేక్ అయితే చేయలేం, కానీ ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ ని పెట్టి చిరంజీవి గారి మూవీ మీరు ఒక రీమేక్ చేయాలనుకుంటున్నారు? అంటే ఐ ప్రిఫర్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే, సో ఆ ఫ్యాంటసీ ఫిల్మ్ చేయాలని ఉంది. ఇఫ్ నాకు అవకాశం వస్తే ఐ వాంట్ టు డూ దట్ ఫిల్మ్. హీరోయిన్ మళ్ళీ జాన్వీ కపూర్ అనుకోవచ్చా? వై నాట్? రైట్ సార్, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు బాగా ఇష్టమైన చిరంజీవి గారు వింటేజ్ ఎంట్రీ సీన్ ఇది? వింటేజ్ ఎంట్రీ సీన్ గ్యాంగ్ లీడర్. ఓకే, గన్ పట్టుకొని దగ్గర కాలుస్తారు. గన్ చిన్న బీడియో సిగరెట్ పెట్టుకొని యాటిట్యూడ్. మీరు ఇప్పటికీ అద్దం ముందు వాళ్ళు కాపీ కొట్టడానికి ప్రయత్నించిన చిరంజీవి గారి డాన్స్ స్టెప్ ఇది? చిరంజీవి గారి డాన్స్ స్టెప్ అంటే రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడు అండ్ లవ్ మీ మై హీరో సాంగ్. ఓకే ఓకే, ఒక నటుడిగా చిరంజీవి గారిని వర్ణించడానికి ఒక పదం అడిగితే ఏం చెప్తారు? అండ్ ఒక్క పదంలో చెప్పాలంటే ఆయన పేరు తగ్గట్టు చిరంజీవి. అంతే. ఒక వ్యక్తిగతంగా, ఒక పర్సనల్ గా తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా అంటే ఈస్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ పీపుల్స్ లవ్ అండ్ అఫెక్షన్. ఓకే, ఆయన్ని ప్రేమిస్తే ఆయన 200% తిరిగి ప్రేమిస్తారు. ఆయన్ని ఎవరన్నా ఇష్టపడట్లేదని తెలిస్తే ఆయన బాధపడతారు. అంటే నేను ఆయన నోటీస్ లేకుండా, నీకు అర్థమైంది నేను చెప్పింది అంటే, అందరూ ఇష్టపడాలని రూల్ ఏం లేదుగా, కొంతమంది ఇష్టపడదు. కానీ బట్ అన్నెసరీగా ఆయన్ని హేట్ ఎవరైనా చేస్తే, అరే ఆయన ఒక చిన్న ఇది ఉంటుంది, అరే నేను ఏం చేయకుండా ఎందుకని. అంటే ఆయనకి ఏంటంటే అందరినీ లవ్ చేయటం, ఆ లవ్ ఇవ్వటం ఇష్టం, అలాగే ఆ లవ్ తీసుకోవటం కూడా అంతే మ్యూచువల్గా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతారు ఆయన. సో ఇక వన్స్ అది రానప్పుడు హీ కెన్ డిటాచ్ అయిపోతారు. కానీ బట్ ఆ పాజిటివిటీ ఉండాలని కోరుకునే మనిషి ఆయన.